Hi to all, very good evening. I am Renuka, all of you. How are you అండి? I am fine, I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ ఎనర్జీస్ అనేటివి రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇది ఒక టైమ్లెస్ రీడింగు. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్, మిమ్మల్ని మిస్ చేసుకున్న పర్సను మళ్ళీ మీ కాంటాక్ట్లోకి రాబోతున్నారు. 48 అవర్స్లో సర్ప్రైజ్గా ఫీల్ కాబోతూ ఉన్నారు. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డు వస్తుందో, ఏ ఎనర్జీ వస్తుందో తెలియదండి. నేను వీటిని అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. వీటిని ఇలా నేను స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ వన్ ఏమో ద సన్ కార్డ్ వచ్చిందండి. సెకండ్ వన్ 9 ఆఫ్ కప్స్ వచ్చింది. థర్డ్ ఏమో జస్టిస్ వచ్చింది. ఫోర్త్ ఏమో నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇది రివర్స్లో వచ్చిందండి కార్డు. ఇది 4 ఆఫ్ సోర్స్. దీన్ని చూద్దాము. ఇది కూడా నైట్ ఆఫ్ ఇది 8 ఆఫ్ పెంటికల్, ద చారియట్, ఎంప్రెస్, పేజ్ ఆఫ్ పెంటికల్, ద హై ప్రిస్టెస్. కార్డ్స్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి. 3 కార్డ్స్ అయితే రివర్స్లో వచ్చాయి. మిమ్మల్ని తలక్రిందులు చేయాలి అనుకున్న వాళ్ళే తలక్రిందులు కావడం అయితే జరిగింది. డబ్బు విషయంలో కూడా అంతే. అంటే ఎలాగనంటే మీరు ఒక ఎంప్రెస్ అన్నమాట. వ్యూవర్స్ మీ పైన చాలా ఈర్ష్య, ద్వేషం అనేది పెట్టేసుకొని మీ ఒక పర్సన్కి, మీకు ఇద్దరికి డిస్ట్రిబ్యూట్స్ అనేటివి క్రియేట్ చేయడం అయితే జరిగింది. థర్డ్ పార్టీస్ వారు మీకు, మీ యొక్క పర్సన్కి చాలా లగ్జరీ లైఫ్ అనేది క్రియేట్ చేశారు. వారి వైపు ఇన్వైట్ చేసుకొని మీ యొక్క ఇమ్మెచ్యూరిటీ తోటి ఉన్న మీ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వెళ్ళడము, వారి వల్ల చాలా ప్రాఫిట్స్, బెనిఫిట్స్ ఉంటాయి అనుకొని వెళ్ళారు. బట్ ఇప్పుడు అక్కడ అన్నీ కూడా కొలాప్స్ కావడం అయితే జరిగింది. తలక్రిందులు అయ్యారనమాట. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాంటి వారిని మిమ్మల్ని తలక్రిందులు చేయాలని అనుకున్నారు. బట్ అది కాలేదు. ఇప్పుడు వారు ఎలాగనంటే థర్డ్ పార్టీస్ చేసిన ప్లాన్స్ అనేటివి ఫెయిల్ అయ్యాయి. మీ యొక్క పర్సన్కి కూడా జ్ఞానోదయం అయితే జరిగిందండి. థర్డ్ పార్టీస్ వల్ల జ్ఞానోదయం అనేది కలిగింది. వారి లోపల కూడా చాలా ప్రవర్తన అయితే మారడం అయితే జరిగింది. గతంలో లాగా వారైతే లేరు. ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీ చుట్టూతల అందరూ కూడా బ్యాడ్గా అనుకోనేలాగా మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు మీ యొక్క పర్సన్. మీకు ఇలా 4 ఆఫ్ సోర్స్. బట్ ఇది కూడా రివర్స్ కావడం అయితే జరిగింది. అంటే
మీ మీ సిచ్యువేషన్ తలక్రిందులు చేయాలనుకున్న వారి యొక్క సిచ్యువేషన్సే తలక్రిందులు కావడం జరిగింది. మీ లైఫ్ అయితే బాగానే ఉండిపోయిందండి. మీరు ఇప్పుడు సింగిల్గా ఉన్న సింహం సింగిల్గా ఉన్నా బాగానే ఉంటుంది అని అంటారు కదా, అలాగనమాట. మీ లైఫ్ అయితే బాగానే ఉందండి. వారు మీకు ఎలాంటి మీ పర్సన్ మీతోటి ఉన్నప్పుడు ఎలా ఉండేవారంటే, ఫస్ట్ లైఫ్లో మీ రిలేషన్ బిగినింగ్లో చాలా మీ పైన ఫ్యాషనేట్గా, చాలా ఇంట్రెస్ట్ తోటి, మీ పైన ఫిజికల్ అపియరెన్స్ తోటి చాలా బాగా క్లోజ్గా మూవ్ అయి ఉండేవారనమాట. వారు ఇప్పుడు థర్డ్ పార్టీ మిమ్మల్ని చూసి మీ పైన ఈర్ష్య ద్వేషం అనేది పెంచుకొని మీకు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ అనేది క్రియేట్ చేశారనమాట. మీ ఇమ్మెచ్యూరిటీ పర్సన్కి అర్థం కాలేదు. అర్థం కాకుండా వాళ్ళకి కోఆపరేట్ చేసేసి వారి లైఫ్లో నుంచి మిమ్మల్ని అది ఎలాగంటే మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారనమాట. చేసేసి వారి లైఫ్లో వారు ఉంటున్నాం అనుకున్నారు, ఏదో సాధించామని ఫీల్ అయ్యారు మీరు వెళ్ళిపోయిన తర్వాత. బట్ మీరు వెళ్ళిపోయిన తర్వాత వారి లైఫ్ అయితే చాలా అధ్వానంగా మారిపోయింది. థర్డ్ పార్టీ, తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ చాలా కన్నింగ్ అనమాట. చాలా డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ ఆవిడ. మంచి పర్సన్ అయితే కాదు. ఎప్పుడు కూడా ప్రతిదీ తన కంట్రోల్లోనే ఉండాలి అనుకుంటుంది ఆవిడ. ఆవిడ చెప్పినట్టే వినాలి. ఆవిడని కనుక ఇగ్నోర్ చేసే అంత రైట్స్ అయితే మీ యొక్క పర్సన్కి అయితే లేవు. తను చెప్పిందే వేదం, ఏది చెప్తే అలా అనమాట. ఈ శివగామి చెప్పిందే వేద శాసనం అని అంటారు కదా, అలాగనమాట. అలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ లైఫ్లో ఉన్న మదర్ క్యారెక్టర్ అయినా, తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, వారైతే చాలా డేంజరస్ అన్నమాట. ఆ పీపుల్, ఆ లేడీ ఆవిడ మిమ్మల్ని ఓర్చుకోలేక, మీ యొక్క ఎంప్రెస్ లాంటి మిమ్మల్ని ఓర్చుకోలేక మీకు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు. మీ పర్సన్ తోటి ఎలాగంటే గ్యాసిప్స్ మాట్లాడియడము, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం. మీ పర్సన్ కూడా పడేవారు మీ గురించి చెప్తూ ఉంటే. తనకి ప్రేమ ఉండేది మనసులో, కానీ మీ పైన ఉన్న ప్రేమ మొత్తం తుడిచేసి తను ఏం చేసేసిందంటే మీ యొక్క పర్సన్కి ఎలాంటి ప్రేమ అనేది లేకుండా చేయడం, మిమ్మల్ని చూస్తేనే ఇరిటేషను, ఎలాంటి ఫీలింగ్స్ అనేవి లేకుండా చేసేసిందనమాట. ఈవిడైతే చాలా నేనే ఒక గాడ్ లాగా ఫీల్ అవుతుంది ఈ పర్సన్. అలాంటి కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట. ఎప్పుడు కూడా తనకి అన్నీ కావాలి. తను ఎవరిని కూడా ఎంకరేజ్ అనేది చెయ్యదు. ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేస్తుంది. అంటే తను తొక్కి పడేయడం అని అంటారు కదా. అంటే ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, కొందరు ఎట్లా ఉంటారంటే, కొందరు హస్బెండ్లు చాలా డామినేటెడ్గా ఉంటారు, కొందరేమో వైఫ్స్ చాలా డామినేటెడ్గా ఉంటారు. ఈవిడ మీ అత్త క్యారెక్టర్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. ఈవిడ ఎలాంటిది అని అంటే, తన కంట్రోల్లోనే ఉండాలి, తను చెప్పిందే వినాలి, వాళ్ళదే పెత్తనం అనేది ఉండాలి. ఇంకా వీళ్ళు ఏంటంటే వాళ్ళది దాటిపోతే, వాళ్ళ అధీనంలోకి రాకుండా ఉంటే ఇక వాళ్ళు ఏం చేయడానికైనా వెనకాడనమాట. అంటే వీళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, వాళ్ళకే లగ్జరీ లైఫ్ ఉండాలి, వాళ్ళకే ఆర్నమెంట్స్ అయినా ఎక్కువగా ఉండాలి, వాళ్ళకే అన్ని కారు బంగ్లా అన్నీ కూడా ఇతరులతోటి కంపారిజన్ చేసుకుంటారు. వాళ్ళ చుట్టూతల 4 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, ఆ 4 ఫ్యామిలీస్లో కూడా నాదే పెత్తనం అనేది ఉండాలి అని కోరుకునే టైప్ అనమాట. అంటే నేనే హైలైట్గా ఉండాలి. వీళ్ళు ఎలా అంటే డెవిలిష్ నేచర్ తోటి, కన్నింగ్ అనమాట. మంచి వ్యక్తిత్వంతో ఉండరు, మోరల్స్ ఎథిక్స్ అనేటివి ఉండవు వీళ్ళకి. ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటాయి, బ్యాడ్ అన్నమాట, బ్యాడ్ క్యారెక్టర్. అంటే ఎందరితోటి అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ని కూడా సపోర్ట్ చేస్తారు అనమాట. అంటే అది ఎంతవరకు ఉండాలో అంత కాకుండా మోర్ దాన్ అనమాట. అలాగా అది ఏదైనా కూడా భరించాల్సినంత రోజులే మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళని భరిస్తారండి. వీళ్ళు ఎప్పుడైతే రివర్స్ అవుతారో వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ తల్లక్రిందులు అవుతాయి అన్నమాట. అలాగే మీ యొక్క పర్సన్ను మీ పైన ఉసిగొల్పడం, అలా మీరు మీ యొక్క పర్సన్ మీద ప్రేమతోటి కొద్ది రోజులు భరించడం అయితే జరిగింది. ఎప్పుడైతే మీరు భరించలేని సిచ్యువేషన్స్ అయితే మీకు క్రియేట్ చేశారో, అప్పుడు మీరు కూడా ఎదురు తిరగడము, మాటలు అనడము, పెద్దవాళ్ళకి చెప్పడం, మీ చుట్టూతల ఉన్న వాళ్ళకి చెప్పడం, మీ యొక్క పర్సన్ నేచరు, ఈ థర్డ్ పార్టీ పెట్టే నేచరు, ఇవన్నీ కూడా మీరు చెప్పారు. అదంతా కూడా
వాళ్ళకి నచ్చలేదు. నచ్చకుండా మిమ్మల్ని పక్కన పెట్టడం, మిమ్మల్ని సింగిల్ పర్సన్‌ని చేసేస్తాననడం. అంటే మీరు ఒకవేళ వాళ్ళ దగ్గర మీకు టార్చర్ అవుతుందని మీరు గనుక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయిందనుకోండి, మేబీ మీరు పేరెంట్స్ అయితే కొందరు ఆడవాళ్ళు ఎళ్తారండి, కొందరు మగవాళ్ళు ఎళ్తారు. మీరు అక్కడికెళ్ళినా గూడా మీకు ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయడం అంటే, మీరు మీ పర్సన్‌ని మీరు వదిలేసినా మీదే తప్పు. మీ పర్సన్‌ని మీరు వదిలేసినా, మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసినా మీదే తప్పు అనమాట. ముల్లు పోయి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముల్లు మీద పడ్డా తప్పు మాత్రం మీదే అనేలాగా చేయడము. మిమ్మల్ని రాంగ్ పర్సన్‌గా చేసి చూపెట్టుకుంటూ, క్రిటిసైజ్ చేసుకుంటూ, ఇబ్బందులకు గురి చేస్తూ ఎంతో టార్చర్ పెట్టేవాళ్ళనమాట. అలా మీరు అవన్నీ భరించి, భరించి వెక్స్ అయిపోయి మీరు లాంగ్ డిస్టెన్స్‌లోకి వెళ్ళిపోయారు. అందుకు చాలా ఆర్గ్యుమెంట్లు, గొడవలు, డిస్ట్రిబ్యూట్సు, ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ అరుచుకోవడం, ఒకరినొకరు అబ్యూస్ మాటలు అనుకోవడం ఎంతో జరిగింది. మీ ఈ లాంగ్ డిస్టెన్స్‌కు ముందు బిఫోర్ జరిగిన తర్వాత ఎవరి లైఫ్‌లో వాళ్ళు ఇప్పుడు ఉంటూ ఉన్నారు. కాకపోతే మీకు అప్పుడప్పుడు ఫోన్‌లల్లో తన నుంచి మీకు సమాచారం, మీ నుంచి తనకి సమాచారం రావడం, దాని ద్వారా మీరు కొంచెం అప్పుడప్పుడు లో ఎనర్జీలోకి వెళ్ళిపోవడం, తన నుంచి ఏదైనా సందేశం రాగానే ఎందుకు అనంటే మీరు మీ యొక్క పర్సన్‌ని టోటల్‌గా అసలు ఈ పర్సన్ వస్తారా? రారా? అనే దాంట్లో ఉన్నారనమాట. మీకు జస్టిస్ అనేది చేయలేదు తను. అంటే మీ లైఫ్‌లో మిమ్మల్ని ఉండనివ్వలేదు, తన లైఫ్‌లోకి రానివ్వలేదు. ఉత్తరం రాసేస్తే అది చేరే అడ్రస్ అనేది ఉంటుంది కదా! మిమ్మల్ని ఆ అడ్రస్‌కి గాకుండా, ఈ అడ్రస్‌కి గాకుండా చేసేసారనమాట. చేసేసి ఇబ్బందులకు పెట్టారు. అంటే మీరు ఎక్కువగా అయితే వుమెన్స్ కనబడుతూ ఉన్నారండి. అంటే టార్చర్ అనుభవించిన వాళ్ళు మేల్స్ తక్కువగా కనబడుతూ ఉన్నారు. వుమెన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళైతే మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టడము, లేడీస్ అయితే చాలా టార్చర్ అయితే అనుభవించారు. మీ మీ యొక్క పర్సన్ చేతిలో. అంటే మీరు మీ యొక్క పర్సన్ చేత ఎలాగనంటే తను మీవన్నీ లాక్కోవడం. అంటే మనీ పరంగా, డబ్బు పరంగా అన్నీ మీ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ లాక్కోవడం. మిమ్మల్ని ఒక ఫ్యామిలీ నుంచెల్లి గెంటేసినలాగో, మీ ఫ్యామిలీ మళ్ళీ మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళతోటి చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నానట్లు మీ యొక్క పర్సన్ బిహేవ్ చేయడం. అది మీకు ఇంకా చాలా బాధకు గురి చేయడం. లేదా మరి నా తప్పేంది ఉంది చెప్పు అనంటే డిలేస్ చేస్తారు. డిలేస్ చేయడం వల్ల మీరు మంచివారు కాకపోనే వాళ్ళు పర్సన్ యాక్సెప్ట్ చేస్తలేరు వీళ్ళని అనుకునేలాగా. మరి వద్దు అనుకునే పర్సన్ మాకెందుకు డివోర్స్ ఇస్తలేరు అనంటే మీరు వెక్స్ అయిపోయి మీరు ముందు ప్రపోజల్ పెడితే అగో తనకే నేనంటే ఇష్టం లేదంట, ఇలా చేసేస్తుంది, ఇలా చేసేస్తారా, అలా చేసేస్తారా అని తను చేయాల్సిన పనికి మీరు తన దారికి మీరు బాటలు వేసిన వాళ్ళు అవుతారనమాట. తన యొక్క శత్రువుకు మీరేంటి సైడ్ ఇచ్చిన వాళ్ళు మీరు కావాలనేసి మిమ్మల్ని అలా చేయడానికి మీ యొక్క పర్సన్ అయితే అలాంటి వాతావరణం మీకు క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. బ్యాడ్గా మీ వెనకాల పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి కూడా 2 ఇయర్స్ పీరియడ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో తనలో వచ్చిన మార్పులేంటి అనంటే తను మారిపోయారు. ఎలాగా? మమ్మల్ని వద్దనుకున్నారు, మమ్మల్ని వెళ్ళే వరకు గెంటేశారు, మమ్మల్ని కొట్టారు, తిట్టారు. మరి మేము వెళ్ళిన తర్వాత ఈ పర్సన్‌లో మార్పొస్తుందా? తను థర్డ్ పార్టీతోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే వచ్చింది. తనలో మార్పనేది వచ్చింది. ఎలాగా? మిమ్మల్ని వద్దు అని అనుకోవడానికి వద్దు అనంటే మీరిప్పుడు థర్డ్ పార్టీ లైఫ్‌లోకి వెళ్ళే రైట్స్ మీకు కూడా ఉన్నాయండి. మీరు వెళ్తారు. వద్దు అనంటే. మీరు హ్యాపీగా ఉంటే తను తట్టుకోలేరు. అది తనకి పెద్ద అవమానము, ఇన్సల్టు అలా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. మీ యొక్క పర్సన్‌కి థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిన తర్వాత కొంచెం జ్ఞానోదయం అయిందనమాట. గౌతమ బుద్ధుడికి ఒక చెట్టు కింద కూర్చుంటే, బోధి వృక్షం కింద కూర్చుంటే ఎలాగైతే జ్ఞానోదయం అయిందో మీ యొక్క పర్సన్‌కి కూడా జ్ఞానోదయం కావడం, తనలో రియలైజేషన్ కావడం, ఆ మార్పు మీ యొక్క రీయూనియన్‌కి అయితే తన నుంచి మీకు సందేశం, మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ అయితే వచ్చాయి ఫుల్ మూన్‌లో. అక్కడ నెగెటివ్ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉన్నాయి. గొడవలు పడుతూ ఉన్నారు. ఒకరికొకరు తిట్టుకుంటూ ఉన్నారు. అబ్యూస్ మాటలు అనుకుంటూ ఉన్నారు. అదంతా కూడా తనకి చాలా బర్డెన్‌గా అయితే మీ పర్సన్‌కి అనిపిస్తూ ఉంది. థర్డ్ పార్టీ వాళ్ళు
ఏం మీ యొక్క పర్సన్ని అంత చక్కగా ఏం చూసుకోవడం లేదు. జస్ట్ మీ యొక్క పర్సన్ని ఎలా అంటే ఒక టిష్యూ పేపర్ ఎలా యూజ్ చేసుకుంటారో ప్రతి ఒక్క పనికి దాన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. బట్ అలాగే మీ యొక్క పర్సన్ని కూడా థర్డ్ పార్టీ వారు ఎంతసేపు ఎమోషనల్ బూస్ట్ అనేది వేసేసి ఆల్ టైప్స్ వర్క్కి మీ యొక్క పర్సన్ని యూజ్ చేసుకోవడం తనని వర్క్ అయిపోగానే వర్క్ ఉన్నంతసేపు ఏమో తనకి చాలా బూస్ట్ అనేది ఇస్తూ ఉన్నారండి. అలా చేయించుకుంటూ నువ్వు చాలా మంచోడివి అని అంటే హనుమంతుడైతే అదేంటి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చినలాగా ఫీల్ అయిపోతూ ఉన్నాడు అనమాట మీ యొక్క పర్సన్. వాళ్ళు ఎందుకు వర్క్ చేయించుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మరి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటున్నారా? లేదు. వాళ్ళు మనీ అనేది లాస్ అవుతున్నారా? లేదు. మరి వాళ్ళు ఒకరికి వర్కర్లుగా వర్క్ చేస్తున్నారా? లేదు. మరి మీ యొక్క పర్సన్ అంటే అదొక స్టేటస్ లాగా, అంటే తనకంటే థర్డ్ పార్టీ ఒకవేళ రిచ్ పీపుల్ అయి ఉంటే వాళ్ళకి వర్క్ చేస్తే నాకు స్టేటస్ అనేది పెరుగుతుంది. అంటే అది అంటారు కదా, ఉన్నోడి ఇంట్లో కుక్కకు కూడా వాల్యూ ఉంటుందని, అలా ఫీల్ అవుతూ ఉన్నారనమాట మీ యొక్క పర్సను. మీరు ఎలాంటి వారంటే నాది ఎంత చిన్న సామ్రాజ్యం అయినా మంచిదే, నా కోటకు నేనే కింగ్, మహారాజు మహారాణి లాగా మీరు ఫీల్ అవుతున్నారు. మీరు ఎప్పుడు ఒక సింహము ఒక టైగర్ లాగా మీ ప్రవర్తన ఉంటుందండి. అంటే తను అడక తినైనా చికెన్ మటన్ తోటి తినే టైపు, మీరు ఏమో ఎల్లిగడ్డ కారం అంటారు కదా, అది దంచుకొని తినే టైపు మీరు. తనకి మీకు ఇద్దరి మెంటాలిటీలో కూడా కొంచెం వేరియేషన్స్ అనేటివి ఉండడం వల్ల కూడా మీకు ఈ నో కాంటాక్ట్ అయితే ఏర్పడడం జరిగింది. తనలాగా మీరు మింగిల్ అయిపోయి కొంచెం తనలాగా పులిహోర కలిపేసే పర్సన్ అయితే మీకు కూడా ఈ సిచ్యువేషన్ ఉండేది కాదండి. తను చాలా థర్డ్ పార్టీస్కి ఎలా ఉంటాడంటే చాలా కోఆపరేటివ్గా ఉంటాడు. అంటే అది ఒక చెత్త బిహేవియర్ వల్లనే తనకు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం, ఇల్లీగల్ అఫైర్స్ వరకు దారి తీయడం, ఈ కొట్లాటలు గొడవలు ఇవి ఎలాగనంటే బ్యాడ్ జీవితాలు నాశనం చేసుకునే వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. మీ పర్సన్ తోటి మీది ఒక సోల్ బంధం కాబట్టి, ఒక పెళ్లి బంధం కాబట్టి మీరు తన లైఫ్లోకి వెళ్ళడం వల్ల మీ యొక్క లైఫ్ అయితే స్పాయిల్ కావడం అనేది జరిగిందండి. బట్ ఇప్పుడు తనలో మార్పు చేంజెస్ అయితే వచ్చింది. ఇలాంటివి నేను చెయ్యను అని థర్డ్ పార్టీ యూజ్ చేసుకునే విధానం అదంతా తనకు అర్థమైపోయింది. నన్ను కేవలం వర్క్ పరంగా మనీ పరంగా నన్ను ఫిజికల్గా యూజ్ చేసుకుంటూ ఉన్నారు, నేను వీళ్ళకి వర్క్ చేసి పెడుతున్నాను అని తనలో తనైతే రియలైజ్ కావడం అయితే జరిగింది. తనలో మార్పు అనేది వచ్చింది కాబట్టి మీ యొక్క పర్సన్ అయితే ఎంపరర్లా ఉండే పర్సన్లో చాలా చేంజెస్, సెలబ్రేషన్ చేసుకోవాలనే థాట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. నేనే ఒక పొగరుబోతు, ఒక గర్వం ఉన్న పర్సన్ని, నేను ఒకరికి వర్క్ చేయడమా? నెవర్, నేను చెయ్యను. ఇప్పుడు నేను ఇండివిజువల్గా ఉంటాను, నేను చాలా యాటిట్యూడ్ ఉన్న పర్సన్ని, నేను ఇప్పుడు ఇక పైన ఎవరితోటి నేను మింగిల్ కాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. తనలో చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ వల్ల మీతోటి రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా స్పీడప్గా మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారండి. ఎలాగంటే తన లోపల చేంజెస్ వస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఫుల్ మూన్లో అయితే తనకి 24/7 అయితే మీరే గుర్తొస్తూ ఉన్నారు. మీరు గుర్తు రావడము, మీ పైన చాలా ఎలా అంటే లస్ట్ ఎనర్జీస్ కూడా కలుగుతూ ఉన్నాయి. మీరు తనతోటి ఉన్నప్పుడు చాలా కామెడీ చేసేవారంట, ఆ కామెడీ అంతా గుర్తుకొస్తుంది. చాలా మీరు మాట్లాడితే కూడా చాలా బాగుండేదంట. మీ యొక్క మాటలు అనేది చాలా ఇన్నోసెన్సీగా, చాలా డెప్త్ ఉన్నలాగా, చాలా మెచ్యూరిటీ తోటి, చైల్డిష్ నేచర్ తోటి ఆల్ టైప్స్గా తనని ఎంటర్టైన్మెంట్ చేసేలాగా ఉండేది. చాలా మీరైతే అన్కండిషనల్ లవ్ అనేది కూడా మీరు చూపెట్టేవారు. బట్ తనే మీ పైన ఎలాంటి కాన్ఫిడెన్స్ అనేది లేకుండా థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటే చాలా రిచ్ లైఫ్ ఉంటుందని తను చూజ్ చేసుకొని వెళ్ళారు. బట్ ఇప్పుడు తన హోప్స్ అయితే అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. అక్కడ నెగిటివ్ అనేది జరగడం వల్ల మీ యొక్క పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. మీతోటి సెలబ్రేషన్, న్యూ లైఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి. సన్ కార్డ్ వచ్చింది. 100% మీ యొక్క పర్సన్ మీతోటి అయితే రీయూనియన్ అనేది ఉంది. మీ లైఫ్లోకి వస్తారు. మీకు 48 అవర్స్ లోపు తన నుంచి ఒక మెసేజ్, కాల్, ఏదైనా ఒక సైన్ అనేది అయితే డ్యామ్ షూర్గా రాబోతుందండి. మీరు వినబోతారు, వింటారు కూడా.
ఇవి ఎవరి ఎనర్జీసో కామెంట్ చేయండి. మీ యొక్క పర్సన్ అయితే తన లోపల చేంజెస్ అనేటివి వచ్చాయి. తనకి కొంచెం ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా సఫిషియెంట్గా అమౌంట్ అనేది లేదు. బట్ తన లోపల కష్టపడుతూ ఉన్నారండి, గతంలో లాగా కాదు. అంటే గతంలో ఎలా ఉండేవారంటే ఎవరి చేతులైనా అది నెత్తిన అంటారు కదా, ఎవరి తలపైననైనా చేతులు పెట్టేస్తే అయిపోతుంది అనుకునే పర్సన్ అనమాట. బట్ ఇప్పుడు అలా కాదు. తన కష్టంతో తను చాలా కష్టపడుతున్నారు. తన యొక్క కష్టమే తనని హోందా అనేది ఇచ్చేసింది తనకి. అంటే ఇప్పుడు తనని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట, చాలా కష్టపడుతూ ఉన్నారని. తన సరౌండింగ్స్లో ఒకప్పుడు బ్యాడ్గా మాట్లాడుకునే పీపుల్ తన సరౌండింగ్స్లో ఇప్పుడు తన గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఇప్పుడు తను డివైన్ తోటి కూడా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అందువల్లనే తను మీ గురించి ఆలోచించడం అయితే చేస్తూ ఉన్నారు. లేదంటే మీ యొక్క పర్సన్లో మీ పైన ఫీలింగ్స్ రావడానికి కూడా థర్డ్ పార్టీయే కారణం అండి. మీరు అది బ్రేకప్ కావడానికి థర్డ్ పార్టీయే, మీరు మళ్ళీ కలవడానికి కూడా థర్డ్ పార్టీ వారే కారణం అయితే కాబోతూ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ వారు చాలా హరాస్మెంట్ చేస్తారు. వాళ్ళు మీ యొక్క పర్సన్ని లాస్ట్ సిచ్యువేషన్ అనేది చేసి చూపెట్టబోతూ ఉన్నారు. దానివల్ల మీ పర్సన్లో మార్పు అనేది అయితే వస్తూ ఉంది. ఆ మార్పు కూడా చాలా మీ యొక్క రీయూనియన్కి బిగ్ చేంజెస్ అనేటివి వస్తాయి. తను గతంలో లాగైతే ఉండరు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తారు. మీకు ఒక జస్టిస్ చేయాలి, జడ్జిమెంట్ అనేది చేయాలి. మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారని తనకి తెలుసు. కానీ నేను అనుకుంటే మన గొడవ అంతా కూడా క్లియర్ అవుతుంది. నేను డిలే చేయడం వల్లనే, నేను నా కంఫర్ట్ జోన్ చూసుకోవడం వల్లనే మనకి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది, నా వల్లనే ఇదంతా అని కూడా వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకు 100% నాదే తప్పు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. కానీ ఇప్పటిదాకా కోల్పోయిన జీవితం అయితే చాలు, ఇక పైన మనం కోల్పోవద్దు. ఏది కూడా మనం కొత్తగా ఉండాలి, బ్రైట్గా ఉండాలి, అంటే పిల్ల పాపలతోటి హ్యాపీగా ఉండాలి అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. తన లోపల అయితే చేంజెస్ అయితే వచ్చాయి, నేను మేల్కొన్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి. నా ఎమోషన్స్ అన్నీ కూడా ట్రూగానే ఉన్నాయి, నువ్వు నన్ను ట్రస్ట్ చేయాలి, నువ్వు నన్ను నమ్మవు నేను నీకు చేసిన దానికి, బట్ నేను చాలా వేడుకుంటున్నాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు. నేను నీకు ప్రపోజల్ తోటి ముందుకు వస్తూ ఉన్నాను. మీ యొక్క పర్సను మీకంటే ఏజ్లో కూడా తన యొక్క ప్రవర్తన అయితే చిన్నగా ఉంటుందండి. మీ పర్సన్ మీకంటే ఒక 5 years పెద్ద పర్సన్ అయినా కూడా ప్రవర్తన అయితే చాలా ఇమ్మెచ్యూరిటీగా ఉంటుంది. పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది అంటే ఇది ఒక యుక్త వయసు ఉన్న పర్సన్ యొక్క ప్రవర్తన ఎలాగా ఉంటుందో, టీనేజ్లో ఉన్న పర్సన్ది, టీనేజ్లో ఉన్న పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏది చూస్తే దానికి ప్రలోభ పడిపోతారు. వాళ్ళ కళ్ళ ముందున్న పర్సనే జెన్యూనిటీ, అందరిలో ప్రేమ అనేది వెతుక్కుంటారు, ప్రేమ కోసం పరితపిస్తారనమాట. అలాగా ఇప్పుడు అలాంటి ఎనర్జీస్ తోటే థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ జ్ఞానోదయం అయిన తర్వాతే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేసుకొని వెళ్ళారో మళ్ళీ అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ మళ్ళీ అక్కడ తనకి ఎదురవ్వడం, అవి బెడిసి కొట్టడం, మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేలాగా యూనివర్స్ అయితే చేస్తూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ని. తన ఆలోచన విధానం అయితే మీకంటే ఏజీ తక్కువ పర్సన్ లాగా ఉంటుందండి. మీకంటే ఒక 5 years చిన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మీ యొక్క పర్సన్ కూడా అలాగే ప్రవర్తిస్తారు. తాను చెప్పిందే వేదం అని అంటారు అనమాట. కుందేలుకు 3 కాళ్ళు ఉన్నాయి అని వాదిస్తాడు, బట్ కుందేలుకు 3 కాళ్ళు ఉండవు, 4 కాళ్ళు ఉంటాయి. అది అందరికీ తెలిసిన నిజం. బట్ వీళ్ళు ఎలా అంటారంటే 4 నేను చూశాను, నేను నమ్మాను, నేను రండి, కాకపోతే నా వెనకాల మీరు రండి మీకు కూడా చూపిస్తాను అని అంటారు. బట్ అక్కడికి వెళితే 4 కాళ్ళు ఉంటాయి. కానీ తను ఏం చేస్తారంటే మధ్యలోనే డిలే చేస్తాడు. మధ్యలో డిలే చేయడం వల్ల వీళ్ళెవరు కూడా కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయి అనేది నమ్మరు. కానీ నమ్మారు అని మీ యొక్క పర్సన్ అనుకుంటాడు. నేను డిలే చేయడం వల్ల వాళ్ళే నమ్ముతారు అని అనుకుంటారనమాట. కానీ అది కాదు. అది కూడా ఇప్పుడు తనకు అర్థమైపోయింది. మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. డే డ్రీమ్స్ అనేటివి చాలా ఎక్కువగా కంటారండి మీ యొక్క పర్సన్. తన డే డ్రీమ్స్ వల్లనే థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారు. వారితోటి బెటర్ లైఫ్ అనేది ఉంటుందని. అంటే తను మీ యొక్క వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందంటే డబ్బులు వస్తాయి అని అంటే తల్లిని కూడా మార్కెట్లో పెట్టి అమ్మే టైప్ అనమాట. అలా ఉంటుంది తన యొక్క నేచరు.
తనకి తల్లికి పెళ్ళానికి కూడా తేడా తెలియదు. అలాంటి ప్రవర్తన అన్నమాట. అంటే కొందరు ఎలా ఉంటుందంటే వారి యొక్క ప్రవర్తన ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియదు. చాలా జ్ఞానోదయం అయిన తర్వాతనే ట్యూబ్లైట్ అని అంటారు కదా, అంత త్వరగా వెలగదనమాట. అంటే వీళ్ళు ఎలా మళ్ళీ వీళ్ళు బయటికి ఎలా కనబడతారంటే వీళ్ళు చెప్పే సామెతలు కొటేషన్స్ ఎట్లా ఉంటాయంటే చాలా మెచ్యూరిటీగా ఉంటాయండి. వీళ్ళు ఇతరులను హర్ట్ చేయనట్టుగా చాలా జ్ఞానోదయం, వీళ్ళ వల్ల ఇతరులు ఇన్స్పైర్ అయ్యేలాగా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన. బట్ వీళ్ళ రియల్ లైఫ్లో మాత్రం వీళ్ళు ఫెయిల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే వీళ్ళు మేము ఎవ్వరి ప్రలోభాలకు పడలేదు, మా లైఫ్లో ఏ థర్డ్ పార్టీ లేదు అనుకుంటూనే మోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. రాముడిలాగా మంచివాడు అనిపించుకోవాలనుకోవడానికి చాలా ట్రై చేస్తారు. బట్ వీళ్ళైతే రావణాసురులు అయిపోవడం అయితే జరుగుతుందండి. అలాంటి మీ యొక్క వ్యక్తి ప్రవర్తనలో మార్పు అనేది వచ్చింది. రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. గతంలో లాగా వారి థాట్స్ అయితే లేవండి. వారి యొక్క చైల్డిష్నెస్ కూడా అంత పక్కన పెట్టాలి అనుకుంటూ ఉన్నారు. వారి లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ని కూడా నేను తీసివేస్తాను, నాకు తెలుసు, నువ్వు నన్ను యాక్సెప్ట్, మీరు ఎందుకంటే మీ యొక్క ప్రవర్తనని ప్రతి క్షణం అణువు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీరు ఖండించేవారు, అంటే వ్యతిరేకించేవాళ్ళు. తను ఏది చెప్తే దానికి మీరు సెల్యూట్ కొట్టేవారు కాదు. తానా అంటే మీరు తందాన అనే పర్సన్ కాదు, అది రాంగు అని మీరు చెప్పడం వల్లనే మీ యొక్క పర్సన్కి మీరు నెగిటివ్గా అయిపోయారనమాట. మీరు ఎలాంటి తప్పు చేయలేదు, మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు, ఏమీ లేదు. బట్ ఇప్పుడు తనకి ఎలా అనిపిస్తుందంటే ఈ డిలేస్ ఇదంతా ఉండడం వల్ల మీరు తన కళ్ళకి చాలా అందంగా కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా స్మార్ట్గా ఉంటున్నారు. మీ లుక్ వైజ్ అయినా, మీ వే ఆఫ్ ద టాకింగ్ అయినా, మీ వర్క్ అయినా, మీ యొక్క ఎంటైర్ బాడీ కూడా ఆల్ ఇన్ వన్గా వర్క్ స్మార్ట్ లాగా అయిపోయారనమాట. అలా ఏం జరుగుతుంది, నా పర్సన్ నాతోటి ఉన్నప్పుడు ఇవన్నీ ఏవి నాకు చెప్పలే కదా, చాలా కొత్తగా కనబడుతుంది, తనకి ఇవన్నీ ఎలా తెలుసు, ఎవరు చెప్తూ ఉన్నారు, తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ ఎవరు, తనకి ఎవరైనా హెల్ప్ చేస్తూ ఉన్నారా, నేను తనకి ఎవరు హెల్ప్ చేయకుండా కూడా చేశాను కదా, నేను ఆల్రెడీ తన వెనకాల చాలామంది సీక్రెట్ ఏజెంట్లను పెట్టాను కదా, ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరి వల్ల తను ఇంత హ్యాపీగా ఉంటుంది, తన హ్యాపీనెస్ గల రీజన్ ఏంటి, ఉండొద్దు కదా, నా గురించి ఆలోచించాలి కదా ఎప్పుడు అని మీ ఇద్దరి మధ్యలో అప్పుడు మీతోటి ఉన్న ఇంటిమసీ రిలేషన్ గురించి మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. గతంలో ఉన్న ఇంటిమసీ రిలేషన్ గురించి ఫీల్ అవుతూ ఉన్నారు. మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి. ఇది రాశుల పరంగా చూసినట్లయితే ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. కర్కాటక రాశి, ధనస్సు రాశి, మేషరాశి, తులారాశి, సింహరాశి, కన్యారాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎఫ్ లెటర్, పి లెటర్, ఎం లెటర్, టీ లెటర్, ఓ లెటర్, ఆర్ లెటర్, ఎక్స్ లెటర్, జెడ్ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. ఈ ఉమెన్ కూడా పక్కన పెట్టాలని కూడా అనుకుంటూ ఉన్నారండి. ఈ యొక్క థర్డ్ పార్టీని కూడా మీ పర్సన్ పక్కన పెట్టేసేయాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు. గతంలో లాగా లేవు, వారి థాట్స్ పాజిటివ్గా ఉన్నాయండి. మీకైతే జస్టిస్ చేయాలనుకుంటూ ఉన్నారు. ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు. నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు. తన చుట్టూతల ఉన్న వాళ్ళు తన గురించి ఏదో అనుకుంటూ ఉన్నారని కూడా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. మీకు అలాంటి ఇల్యూజన్స్ అనేటివి మీరు తనతోటి ఉన్నప్పుడు కలిగించేవారు. బట్ ఇప్పుడు వారు ఫీల్ అవుతూ ఉన్నారనమాట. అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. మీకు జస్టిస్ చేయాలంటూ ఉన్నారు. వారి ఈగో అంతా పక్కన పెట్టాలనుకుంటూ ఉన్నారు. సన్ కార్డ్ అండి. మీతోటి కొత్త జీవితం అనేది చూడాలి అనుకుంటూ ఉన్నారు. 48 అవర్స్లోగా మీకు తన నుంచి ఏదైనా ఒక కాల్ ఆర్ మెసేజ్ అయితే
రాబోతుందండి. మీకు ఇంకా ఏంజిల్స్ ఇచ్చే సమాధానం ఏమిటి, మీ యొక్క పర్సన్ పరంగా మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి. లుక్ ఫర్ ఏ సైన్ అంటూ ఉన్నారండి. మీకు ఏదో ఒక సైన్ అనేది వస్తుంది, మీరు చూడండి, మీరు గమనించట్లేదు అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు. మీ యొక్క పర్సన్ పరంగా హ్యాపీ ఫ్యామిలీ అనేది మీ లైఫ్లోకి అయితే రాబోతుందండి. ట్రస్ట్ చేయండి, మీరు ట్రస్టే వచ్చిందండి. నేను ట్రస్ట్ చేయండి అన్నాను, ట్రస్టే వచ్చేసింది. మీరు కూడా నమ్మండి. ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి, లో ఎనర్జీలో ఉండకండి. బీ పాజిటివ్ అనేది మేనిఫెస్ట్ చేస్తే పాజిటివే జరుగుతుంది, నెగిటివ్ మేనిఫెస్ట్ చేస్తే నెగిటివే జరుగుతుందండి. ట్రస్ట్ చేయండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. రిమైన్ పాజిటివ్, మీలో ఉన్న నెగిటివ్ని మొత్తం తీసేయండి, పాజిటివ్గా థింక్ చేయండి అని కూడా చెప్తూ ఉన్నారు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి, ఎవ్వరి మాటలు కూడా నమ్మకండి. అంటే ఈ రోజులలో ఎలా ఉంటున్నారంటే మాయ మాటలు చెప్తూ ఉన్నారు. మీ పర్సన్ బ్యాడ్ పర్సన్ అని మీరు అదర్ రిలేషన్ చూజ్ చేసుకుంటే అదర్ పర్సన్ అంతకంటే ఇంకెక్కువ బ్యాడ్ పర్సన్ అవుతారండి. అంటే మీరు కంపారిజన్ అనేది చేసుకోండి, ఎవరు బెటరు, ఎవరు అవసరమైన వాళ్ళు, ఎవరు అనవసరమైన వాళ్ళు, ఎవరిని ఉంచాలి, ఎవరిని మీ లైఫ్లో నుంచి తొలగించాలి అనేది చూజ్ చేసుకోవడం అనేది మీ ఇంట్యూషన్కే వదిలేయండి. మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి. లవర్స్ విషయంలో అయినట్లయితే, లవర్స్ పరంగా అయితే మీ ఇంట్యూషన్ చెప్పిందే ఫాలో కండి, ఎవరి మాట వినకండి అని కూడా చెప్తూ ఉన్నారండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్, కొద్ది వారాల్లో మీ గొడవలన్నీ కూడా క్లియర్ అయితే కాబోతూ ఉన్నాయని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి. ఆస్క్ యువర్ ఏంజిల్స్, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీ ఏంజిల్స్ని అడిగి క్లారిఫై చేసుకోండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. ఈ షాడో లవ్ ఒరాకిల్ కార్డ్స్లో కూడా ఒక కార్డ్ అయితే తీద్దాము, మీకు ఏం సమాధానం వస్తుందో చూద్దాం. మీ యొక్క పర్సను ఇప్పుడు ఎలా ఉండిపోయారంటే ఒక స్కెల్టన్ మాదిరిగా ఉండిపోయారు. వారిప్పుడు మీరు లేకపోతే ఒక జీవోత్సవం లాగా ఉన్నాను నేను, నువ్వు నన్ను ట్రస్ట్ చేయి, నన్ను బిలీవ్ చేయి అని వారైతే మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నారండి. ఇది నేను బయటికి చూపెట్టే రూపం ఒకటి, కానీ నేను లోపల ఫీల్ అవుతుంది ఇది అని వారైతే అంటూ ఉన్నారండి. స్కెల్టన్ రావడం అయితే జరిగింది, వారైతే చాలా ఫీల్ అవుతూ ఉన్నారండి, మీ గురించి చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇంకా లవ్ ఒరాకిల్ కార్డ్స్లో కూడా ఒక సింగిల్ పీస్ అయితే తీద్దామండి. వాట్ యు ఫీల్ మ్యాటర్స్ అంటూ ఉన్నారండి. మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారని మిమ్మల్ని మీ యొక్క పర్సన్ అడగడం అయితే జరుగుతుంది. తన నుంచి అయితే మీకు 48 hours లోపు ఏదైనా కాల్ ఆర్ మెసేజ్, ఏదైనా ఒక సైన్ అనేది రాబోతుంది. ఇవి ఎవరి ఎనర్జీస్ రెజనేట్ అయిన వాళ్ళే స్వీకరించండి, కాని వాళ్ళు లీవ్ చేయండి. ఈ ఫుల్ మూన్లో 100% నెగిటివ్గా ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఉన్న వాళ్ళు నెగిటివ్గా చేంజ్ కావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.